భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పుష్కర గోదావరి కవి సమ్మేళనానికి స్వాగతం. పుష్కర కవి సమ్మేళనంలో గోదావరి నదీ తీరంలో వెలిసినటువంటి పుణ్యక్షేత్రాలు, ఆ వైభవం వివరించడానికి మరికొందరు మహాకవులు సిద్ధంగా ఉన్నారు. అవన్నీ మనం ఇప్పుడు ఆస్వాదిస్తాం. భాస్కర భట్ల రవికుమార్ గారు గేయ రచయితగా, కళాకారుడుగా, సుగృహీత నామధేయులు, పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వారు. ఈ కవి సమ్మేళనంలో వారు పాల్గొనడం అందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. వారు వారి కవితాక్షరిలో తెలుగువారిని మునకలు వేయించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. గోదావరి పుష్కరాలు శుభాకాంక్షలు. గోదావరి అంటే నా తల్లి, గోదావరి నా ప్రాణం. గోదావరి తీరాన కూర్చుంటే చెప్పలేని హాయి ఏదో నా చుట్టూ ప్రవహిస్తుంది. గుండెల్లోని అలజడిని దూరం చేసి నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేస్తుందని. గోదావరి నీళ్ళలోకి తొంగి చూస్తే శరీరంలోకి చైతన్యం ఉప్పొంగి వస్తుంది. ఆ క్షణంలో మహనీయుడి మంత్రపుష్పాన్ని ఆశాంతం ఆలకించే భక్తుడినైపోతాను. గోదావరిని తదేకంగా చూస్తుంటే దామెర్ల సజీవ చిత్రంలా అనిపిస్తుంది. సాయం సంధ్య వేళ గోదావరి గట్టు మీద వెలుతురు పెట్టెలు కొలువు తీరుతాయి. నాలాగే గాయపడ్డ హృదయాలన్నీ చికిత్స కోసం గోదావరి ఒడ్డుకు చేరతాయి. పడుచు జంటలు తమ ఆనందాన్ని గోదావరితో పంచుకుంటాయి. నా వయసును కాళ్లతో తన్నేసి బాల్యాన్ని చేజిక్కించుకోగలిగింది ఈ ఇసుకతెన్నెలపైనే. నిరాశ ఆవరించిన ఎన్నో ఎదలకి ఆశల రెక్కల్ని కడుతుంది గోదావరి. గోదావరికి దూరంగా ఒక్క క్షణం ఉన్నట్టు కించిత్ అనుమానం లేదు. తొలిసారిగా గోదావరితో నేను పెంచుకున్న అనుబంధాన్ని విడిచి రోడ్కమ్ రైలు బ్రిడ్జి మించి వెళ్ళిపోతుంటే మనసులో ఏదో కలుక్కుమన్న శబ్దం, జీవితంలో ఏదో పోగొట్టుకుంటున్నానన్న భావం. నా కళ్ళ ముందే నన్ను నా తల్లిని వేరు చేస్తున్న ఉద్యోగపు ఎరను నిలువున దహించేయాలన్నంత కోపం. గోదావరికి దూరంగా కదిలిపోతుంటే అమ్మ పొత్తిళ్లను వదిలి వెళ్ళిపోతున్నట్టుగా బాధ. మంచి మిత్రుడి కరచాలనానికి దూరం అయిపోతున్నట్టుగా బాధ. నా ధమనుల్లో సిరల్లో రక్తం కాదు ప్రవహిస్తోంది గోదావరి నీళ్ళే. నా దేహం అంతా గోదావరితో నిండిపోయింది. నా జ్ఞాపకాల్లో గోదావరి ఎప్పుడు ఎగిరిపోని మంచి గంధమే, వాడిపోని పారిజాతమే. మా ఊరు ఎప్పుడు వెళ్ళాలనిపించినా ఇప్పుడు నేను గోదావరి ఎక్స్ప్రెస్సే ఎక్కుతాను. అందులో ప్రయాణిస్తూ గోదావరి చేరుతున్నప్పుడు నన్నెవరో అనాథ శరణాలయం నుంచి అమ్మ పొత్తిళ్లలోకి చేరవేస్తున్నట్లు అనిపిస్తుంది. డబ్బా పాలను దూరంగా విసిరేసి అమ్మ స్తన్యాన్ని గ్రోలడానికి ఆవురావులోని వచ్చే పసిపిల్లని అయిపోతాను. అప్పుడు భాస్కర భట్ల రవికుమార్ గారు ఎంత ఉత్తేజపరిచారంటే, వ్యక్తిగతంగా గోదావరి నదీమ తల్లితో వారికి ఎంత అనుబంధం ఉన్నదో ఆ అనుబంధాన్ని వ్యక్తీకరిస్తూ ప్రతి తెలుగు బిడ్డకు కూడా అటువంటి అనుబంధం ఉండాలి అని కోరుకునే రీతిలో వారి కవిత్వాన్ని వినిపించారు. గోదావరి ఇసుక తిన్నెలపై ఇంకా ఎన్నో స్మృతులంది జ్ఞాపకాలు అందిస్తున్నారు వారు. ఆనందంబున అర్ధరాత్రమున చంద్రాలోకనల్ కాయగా నానా సైకత వేదికాస్థలములన్ నైల్దిక్కులన్ అని వ్యాసమహర్షి గంగా సైకత స్థలాలు స్మరించుకుంటూ గోదావరి సైకత స్థలాలు చూసినట్టుగా శ్రీనాథ మహాకవి వర్ణించాడు. అలా కొన్ని మధుర స్మృతులు ఉంటాయి. అలనాటి స్మృతులన్నీ కూడా గుర్తొస్తున్నాయి మీ కవిత్వం వింటూ ఉంటే. కాబట్టి తప్పకుండా ప్రతి తెలుగు బిడ్డ కూడా మీ కవిత్వం విని ఆనందించుంటారని నేను భావిస్తున్నాను. మీకు నా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఇప్పుడు పెద్దలు అద్దేపల్లి రామమోహన్ రావు గారు, తెలుగు వారందరూ కూడా ఆయన పేరు ఇదివరకే ఎన్నో సందర్భాల్లో విని ఉంటారు. వారు ఎన్నో గ్రంథాలు రచించారు. పద్య రచనలోనూ వారికి ఆ శిల్పం పట్ల అవగాహన ఉన్నటువంటి గొప్ప ప్రతిభామూర్తి. అలాగే గేయ రచనలో కానీ ఏ విధంగా చూసినా వారు సిద్ధహస్తులు, చాలా పెద్దవారు, పూజ్యులు మా అందరికీ కూడా. అటువంటి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు వారి కవిత్వ ఝరిలో మనందరినీ కూడా పోరాడించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తి టీవీ వారు ఈ కవితా గోష్ఠిని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. రాజమండ్రి, ధవళేశ్వరం, కోనసీమ గోదావరి నది సౌందర్యం అనిర్వచనీయం. రేవులు చాలా ఉంటాయి. ఆ రేవుల్ని పడవల్లో దాటడం అనేది చాలా గొప్ప అనుభూతి. దాన్ని పురస్కరించుకుని రాయబడింది. సౌందర్యపరంగా, సామాజిక పరంగా గోదావరి
నా ప్రతిబింబం. ఎక్కడికెళ్ళినా నాకు గోదావరి ఎదురవుతూ ఉంటుంది. పొద్దున్నే కొబ్బరి తోపుల తపస్సులా ఎదురవుతుంది. మధ్యాహ్నం దూరమైపోతున్న పడవ పాటలా ఎదురవుతుంది. రాత్రి అరణ్యాలకి పట్టిన అద్దంలా ఎదురవుతుంది. అర్ధరాత్రి అదృశ్య వీరుల ఆశలా ఎదురవుతుంది. కోటిపల్లి దగ్గర పడవలో రేవు దాటుతున్నప్పుడు తెరచాప ఆకాశాన్ని మోస్తూ ఉంటుంది. దిక్కులన్నీ ఆకుపచ్చతనాన్ని మోస్తూ ఉంటాయి. మనస్సులో మరో రేవు ఉన్నట్లుగా అప్పుడే తెలుస్తూ ఉంటుంది. దోవ పొడుగున గోదావరి తన మెత్తటి చేతులతో పడవని తడుతూ నన్ను పిలుస్తూనే ఉంటుంది. నా మౌనం బొట్లు బొట్లుగా టప టప రాలుతున్నట్లుంటుంది. రావులపాలెం వంతెన మించి వెళ్తున్నప్పుడు దూరంగా గోదావరి ఆకాశంలోకి ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. మధ్య మధ్య ఇసుక తిన్నెల మీది కుచ్చిళ్లలో నది జారవిడిచిన అంతఃసౌందర్యం లేత అరిటాకుల వరసల్లా మెరుస్తూ ఉంటుంది. గోదావరిలో ఏ దిక్కున అలాంటి ఇసుక పొరలు చూచినా మండు వేసవిలో నది నీళ్లు తాగాలనిపించదు, ఆ తడి ఇసుకను తినేయాలనిపిస్తుంది. ఆత్రేయపురం గట్టు మీద నడుస్తున్నప్పుడు గోదావరి మన దొడ్లో తవ్వుకున్న పెద్ద దొరువులా ఉంటుంది. బోటులో షికారు చేయమని అదే పనిగా పిలుస్తూ ఉంటుంది. వేసంకాలం మండుటెండలో ఆ గట్టు మీద చెట్ల నీడల్లో గోదావరి గాలి మీద ఈత కొడుతుంటే మిత్రుడి ఇంట్లో తిన్న పూతరేకుల్ని మర్చిపోతాను. రాజోలు కట్ట దగ్గర మిత్రులతో కవిత్వాన్ని చదువుకుంటున్నప్పుడు గొప్ప కవిత్వాన్ని అనుభవించిన సహృదయుడు తేడాలన్నీ మరచిపోయి కవి పాదాల్ని తాకినట్లుగా మా పాదాల వైపుకి తన అలల చేతుల్ని చాస్తూ ఉంటుంది. అంతర్వేది అన్నాచెల్లెల గట్టు దగ్గర సముద్రంలో కలిసిపోతున్న గోదావరి మనిషి సమాజంలో కలిసిపోతున్నట్లుంటుంది. మైళ్ళు 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 ప్రయాణం చేసి వచ్చి సొంత ఇంట్లోకి దూరిపోయినట్లుంటుంది. రాజమండ్రిలో గోదావరి ఒడ్డున నిలబడి నీళ్లలోకి తొంగి చూస్తే నా ముఖం కనిపించదు, వీరేశలింగం గారి ముఖం కనిపిస్తుంది. నీళ్లు దోసిట్లోకి తీసుకుంటే తెలుగు సంస్కృతి దోసిట్లో నిలబడుతుంది. గొంతులో పోసుకున్న నీళ్లతో పాటు చరిత్ర లోపలికి ప్రవహిస్తుంది. గోదావరి తీరంలోని శ్మశానాల్లో దయ్యాల కోసం తిరిగిన వీరేశలింగం గారి సాహసంలో నుంచి సమాజంలోని దయ్యాల్ని రూపుమాపే వీరులు వందలుగా వేలుగా రూపుదిద్దుకుంటున్నారు. ఒకప్పుడు కవిత్వాన్ని మాత్రమే ప్రేమించినప్పుడు గోదావరి నన్నయ్య పద్యాల్లా, శ్రీనాథుడి సీసాల్లా కనబడింది. ఇప్పుడు జీవితాన్ని కూడా అర్థం చేసుకున్నప్పుడు దోవ పొడుగున పోరాటాల్ని మోసుకుపోతున్న పరమాణు ప్రవాహంలా కనిపిస్తోంది గోదావరి. నమస్కారం. కవిత్వ సంబంధములైనటువంటి భావుకత, శిల్ప విశేషము ఇత్యాది అంశాలలో సమగ్ర అవగాహన కలిగినటువంటి ఒక ప్రతిభామూర్తి గోదావరి నదీమ తల్లిని సేవించినప్పుడు ఎన్ని అనుభూతులు పొందుతారో అన్ని అనుభూతులు కూడా పొంది అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు గొప్ప కవిత్వాన్ని అందించారు. వారి అనుభవాలు, వారి అనుభూతులు ప్రతి అక్షరంలో తొణికెసలాడుతూ అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేశాయి. గొప్ప కవిత్వాన్ని వినిపించారు. వారికి ధన్యవాదాలు. పుష్కర కవి సమ్మేళనంలో చిన్న విరామం. విరామం తర్వాత పుష్కర గోదావరి కవి సమ్మేళనానికి పునఃస్వాగతం. sa pa 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 ma ni sa sa ni
ఎండ్లూరి సుధాకర్ గారు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం శాఖలో వారు ఆచార్యుడిగా సేవలు అందిస్తున్నటువంటి వారు. పరిశోధనలోనూ వారు పట్టభద్రులే, కవిత్వ రచనలోనూ పట్టభద్రులే, మంచి విమర్శకులు, సహృదయులు, ఎన్నో పురస్కారాలు కూడా పొందినటువంటి వారు. అటువంటి ఎండ్లూరి సుధాకర్ గారు వారి కవితా వైభవాన్ని ఆవిష్కరించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. భక్తి ప్రసార మాధ్యమాల వారికి మప్పిదాలు అంటే ధన్యవాదాలు. ఇది నేను చూడబోతున్న 3వ పుష్కరం. ఆయా ఋతువుల్లో గోదావరి ఎలా ఉంటుందో ఆ గోదావరి అందాలను అక్షరాల్లో బంధించే ప్రయత్నం చేశాను. గోదావరి ఆకాశానికి భూమికి మధ్య ఇంత పొడవైన నీటి తివాచి ఎవరు పరిచారో. గోదావరి గోదావరి నిన్ను తొలిసారి ఎలుగెత్తి ఎవరు పిలిచారో. ఏ మహాకవి గుండె కరిగి అలలు అలలుగా కవిత్వమై పుట్టిందో. తొలిసారి గోదావరితో కరచాలనం చేసినప్పుడు చిరకాల మిత్రుని చెయ్యి నిమిరినట్టే ఉంటుంది. గోదావరి గోదావరి నా బాల్య జ్ఞాపకాల అంతర్ఝరి. నీ ఒడ్డు ఒడిలో తలపెట్టుకున్నప్పుడు అమ్మ దగ్గరే ఉన్నట్టుంటుంది. నీ ఇసుకమేనిపై పొర్లాడుతున్నప్పుడు నాన్న గుండెల మీద ఆడుకుంటున్నట్టే ఉంటుంది. నువ్వు అమ్మా నాన్నవే గోదావరి. చిన్నప్పుడు తెలుగు వాచకంలో దాచుకున్న నెమలికన్ను ఈ గోదావరి. ఇప్పుడు గోదావరి ఒక గొప్ప పదచిత్రం, తెరుచుకుంటున్న ఉద్యమ నేత్రం, జాలరి గొంతులో సుడులు రేగుతున్న జలరాగం, చాకలి మోతలో మృదంగమవుతున్న విలంబితలయ గోదావరి. శ్రమజీవన సౌందర్య లహరి గోదావరి. నేల నేలంతా గింజలు మొలిచే ధాన్య ఋతువు గోదావరి. నాగేటి చాళ్ల నాజూకు హరిత సుందరి గోదావరి. గోదావరి భూస్వాములది కాదు, గోదావరి భూమిపుత్రులది. గోదావరి అలల కరపత్రాలది. గోదావరి రాబోయే వెన్నెల రాత్రుల మిత్రులది. తెలంగాణలో ప్రతిధ్వనిస్తున్న పాటకు అడవి పాదాల గిరిజన హల్లీసకం గోదావరి. గోదావరి కదిలే ఒక గొప్ప కళాఖండం. చుట్టూ ఆవరించిన నీటి వలయాల మధ్య ఎటు చూసినా పచ్చని అరటి డేరాలే. కొబ్బరి చెట్లు గోదావరి తల్లి ముందు ఎదిగిన కొడుకుల్లా నిలబడతాయి. కొబ్బరి చెట్లు గోదావరి తల్లి ముందు ఎదిగిన కొడుకుల్లా కనబడతాయి. గోదావరిని ఎక్కడ ముట్టుకున్నా గుండె తడి తగులుతుంది. ఇది భావుకులకు ప్రేమికులకు స్వప్న ప్రవాహం. ఇది భావుకులకు ప్రేమికులకు స్వప్న ప్రవాహం. ఆకాశము చిలక్కొయ్యకు జిలుగు దుస్తుల్ని వేలాడదీసి తారలు రహస్యంగా అర్ధరాత్రి గోదాట్లో స్నానమాడిపోతాయి. ఉదయం కొంగలబారులు ముత్యాల గొలుసులై ఉదయం కొంగలబారులు ముత్యాల గొలుసులై గోదావరి జలదర్పణంలో ముఖదర్శనం చేసుకుంటాయి. గోదావరి నీటి ఒంటిపై పడవలు కదిలే పుట్టుమచ్చలవుతాయి. పాపికొండలు గోదావరి పాలగుండెలై నిలువెత్తు నీటి దండలై నిశ్చల నీరాజనాలవుతాయి. వర్షాకాలం క్రొత్త గోదావరి చిక్కని ఇరానీ ఛాయిలా ప్రవహిస్తుంది. వర్షాకాలం కొత్త గోదావరి చిక్కని ఇరానీ ఛాయిలా ప్రవహిస్తుంది. ఏ కాలంలోనైనా గోదావరి నీటి గుండె పైకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ గోదావరి పాత సముద్రంతో చేతులు కలిపిన రేపటి తూర్పు ఈ గోదావరి. రేపటి కొత్త నీటి కలల చేవరాలు ఈ గోదావరి. రేపటి కొత్త నీటి కలల చేవరాలు ఈ గోదావరి. గోదావరి ప్రవాహంలో కూడా ఎన్నో అభ్యుదయ భావాలు దర్శించి కొబ్బరి చెట్ల యొక్క అందచందాలు, గోదావరి ప్రవాహంతో ప్రభావితమవుతున్నటువంటి ప్రకృతిమాత యొక్క ఆనందాలు వెల్లివిరిసే రీతిలో ఎండ్లూరి సుధాకర్ గారు వారి గేయ రచన అద్భుతంగా వినిపించారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు వాడ్రేవ్ చినవీరభద్రుడు గారు, వారు కూడా ఎంతో కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వారు. తన 18వ ఏటనే కవిత్వ రచన ప్రారంభించి పెద్దల ప్రశంసలు అందుకున్నటువంటి వారు. ఎన్నో జాతీయ పురస్కారాలు పొందినటువంటి వారు. తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలు, ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు ఇవన్నీ కూడా వారిని వరించాయి. ప్రతిభామూర్తులు. వాడ్రేవ్ చినవీరభద్రుడు గారు వారి కవితా ప్రవాహాన్ని
ప్రవహింపచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ పుష్కరవేళ శుభాకాంక్షలు. గోదావరి అందరికీ అన్నం పెట్టింది, మనలాంటి వాళ్ళకి అక్షరాన్ని కూడా పెట్టింది. గోదావరి ఒడ్డున ఎన్నో రాత్రులు, ఎన్నో నెలలు, ఎన్నో ఏళ్ళు గడిపినటువంటి జీవితం. ప్రతి పుష్కరంలోనూ కొత్తగా ప్రభవించే గోదావరిని తలుచుకుంటూ ఒక కవిత. అప్పుడు నేను నదినిట్లా ప్రశ్నించాను, ఉదయాస్తమయ వేళల్లో, వర్షాకాల ఉద్ధృతిలో, వెన్నెల తేనెవాకల్లో నేను ఆమెతో కలిసి నడిచిన జ్ఞాపకాల చనువుతో అడిగాను ప్రశ్న. అమ్మా, అలసిపోతామందరం, అంతరిస్తాం కూడా, వ్యధ చెందుతాం, విశ్రమిస్తాం ప్రతిదినం. నిజమే, నీకు విశ్రాంతి లేదు, వార్ధక్యం లేదు, గ్లాని లేదు, పశ్చాత్తాపం లేదు. అయినా ఒక ప్రశ్న, నీకు ఈ జవసత్వాలు ఎక్కడివి? ఈ నిత్య యవ్వనం ఎక్కడిది? నీ పయోధరాల్లో ఆగని ఈ పాల పొంగు ఎక్కడిది? ఈ శిశు పరంపరకై నీ వడిలో పొంగిపొర్లే వాత్సల్యం ఎక్కడిది? నది మృదు తరగలతో చిరునవ్వు నవ్వింది. ఒడ్డున రావి ఆకులు వీవెనలు వీచాయి. సంధ్యా కలశం నుంచి బంగారు వాక పొంగుతూనే ఉంది. ఆమె అంది కదా, నాన్న, ఆకాశం నుంచి అవని వేరుపడ్డప్పటి నుంచి ప్రవహిస్తున్న దాన్నే నేను, అనంతకాలం దాకా ప్రవహించబోయేదాన్నే నేను. అయినా నాకు కూడా పునర్జన్మ వేళలున్నాయి. పుష్కరానికొకసారి నన్ను నేను పునర్నిర్వచించుకుంటాను, పునరావిష్కరించుకుంటాను. రోదసి నుంచి ఓషధుల దాకా ప్రతి ఒక్కదాన్ని మనసారా హత్తుకునే మురిపపు వేళాది. శతసహస్ర తారామండలాల నుండి కాంతుల్ని తురిమి తెచ్చుకునే సమాగమ శోభాది. దిగంతపు నలుచెరగుల నుండి ముక్కోటి పూర్ణకుంభాలతో నా కోసం దివ్యాశీర్వచనాలు వెల్లువెత్తే శుభ తరుణమది. అనంతకాల ప్రయాణానికొక పరమార్థం నాకై ఒక పల్లకిలో ఆగమించే శుభముహూర్తమది. పవిత్ర గోదావరి నదీమ తల్లితో ప్రత్యక్ష సంభాషణం చేసినటువంటి భావుక ప్రతిభామూర్తి వాడ్రేవు చెన్నవీరభద్రుడు గారు. వారి సంభాషణంలో ఆ తల్లి సెలవిచ్చినటువంటి అంశాలు, తాను ప్రశ్నించినటువంటి ప్రశ్న పరంపర, ఈ వాద ప్రతివాదాలలో మనకు అందించినటువంటి మనోహరమైనటువంటి కవితాక్షరి, వారికి నా ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈ కవి సమ్మేళనంలో ఒక ఆవృత్తి ఇప్పుడు పూర్తయింది. ఈ ఆవృత్తిలో ఎక్కువగా పుష్కరాంశాలు, ఈ బృహస్పతి 12 ఏళ్లకు ఒకసారి ఈ పుష్కరంలో ప్రవేశించడం, ఈ గోదావరి పుష్కరాంశాలు కాబట్టి గోదావరి నదీమ తల్లి యొక్క వర్ణనలు కూడా బాగా పుష్కలంగా చోటు చేసుకున్నాయి. మధుర మనోజ్ఞమైనటువంటి కవితా ప్రవాహాలతో మహాకవులు మీ ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ గోదావరి నదీమ తల్లిని వర్ణించినటువంటి మహాకవులు, ఆ వర్ణనలు, ఆ రసానుభూతులు అవన్నీ ఎలా ఉంటాయో ఒక్కసారి తెలుగువారందరూ కూడా మనంతా కూడా గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉన్నది. శ్రీనాథాది మహాకవీశ్వర వచస్నిగ్ధాభ్ర గంగాఝరీ, శ్రీనాథాది మహాకవీశ్వర వచస్నిగ్ధాభ్ర గంగాఝరీ, గాన ప్రీణిత సప్తసింధు సరిళాంగక్లిన్న సాంద్రాంధ్రభూ నానాక్షేత్ర మహత్వ దైవత కథానంద ప్రసంగ క్రియా పౌనఃపుణ్య రసానుభూతులు. తెలుగువారికి ఉన్నటువంటి అనుభూతులు ఎటువంటివి అంటే, ఎందరో మహాకవులు మనకు ఆ అనుభూతులు అందించారు. శ్రీనాథాది మహాకవులంతా కూడా మనకు గోదావరి నది తల్లిని స్మరించుకుంటే ముందు గుర్తొచ్చేది నన్నయ్య గారు దక్షిణగంగా ప్రస్తావించారు. ఆయన ఎక్కువగా సుదీర్ఘంగా వర్ణనలు చేసిన మహాకవి శ్రీనాథాది మహాకవులు. శ్రీనాథాది మహాకవీశ్వర వచస్నిగ్ధాభ్ర గంగాఝరీ, గాన ప్రీణిత సప్తసింధు సరిళాంగక్లిన్న సాంద్రాంధ్రభూ నానాక్షేత్ర మహత్వ దైవత కథానంద ప్రసంగక్రియా పౌనఃపుణ్య రసానుభూతుల సుధీ భావాబ్ధులు ఉప్పొంగిడిన్. సుధీవర్యులైనటువంటి భావుకుల యొక్క భావ సముద్రాలు ఉప్పొంగ చేసినటువంటి మహాకవులు వారు. త్ర్యంబకార్భక త్ర్యంబకేశ్వర తాండవార్భటుల చటుల వేగభోగ విశేషాలు వెల్లి విరియ, సప్తసింధు సరిళ ప్రశస్తి మెరయ, గౌతమి గౌతమ తపఃఫలాక్రాంతి ఖ్యాతి గొలిపే. గౌతమ మహర్షి యొక్క తపఃఫలం వల్ల అవతరించినటువంటి ఈ మహానది మనకంతా ఆ తపఃఫలాలు పండిస్తూ తెలుగువారికి
త్ర్యంబకేశ్వరుని యొక్క తాండవార్భటులంతా కూడా ఆ గోదావరి నదీమతలి యొక్క తరంగాలలో మనం చూడగలుగుతున్నాము. మున్ను యుగాల నాటి పరిపూతములైన పురాణ వర్ణనలు, పురాణాల్లో కూడా ఈ వర్ణనలు ఉన్నాయి. ప్రాచీన యుగాల్లో ఎందరో మహర్షులు సేవించినట్టుగా వర్ణనలు తెలుపుతూ ఉన్నాయి. మున్ను యుగాల నాటి పరిపూతములైన పురాణ వర్ణనలు నన్నయ ఎర్రనాది కవినాయకులున్ కవి సార్వభౌములున్ సన్నుతి చేసినట్టి ఋషి సంస్థవ గౌతమ వాహిని విహారోన్నతి తెలుగు సీమల మహోజ్వల సస్యములను వెలార్చడు. ఈ తెలుగు సీమలలో ప్రవహించినటువంటి నన్నయ ఎర్రనాది మహాకవులు ప్రస్తావించినటువంటి కవి సార్వభౌముడైనటువంటి మహాకవి శ్రీనాథుడు ప్రశంసించినటువంటి ఈ గోదావరి నదీమ తల్లి ఆ వర్ణనలన్నీ కూడా ఇంకా ఆ పౌనఃపుణ్య రసానుభూతులలో మనం ఓలలాడుతూ ఉన్నామని నేను తెలుగు హృదయాలకు మనవి చేస్తూ ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడం నాకు ఎంతో అదృష్టంగా ఉన్నది. పైభాగంలో గోదావరి నదీమ తల్లి తీరంలో వెలసినటువంటి పుణ్యక్షేత్రాలు, ఆయా క్షేత్ర దైవతాలు, ఆ వైభవాలన్నీ కూడా మనం ఆస్వాదించగలం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.